హలో అండి, ఈరోజు వీడియోలో మనమైతే బనానా కేక్ సింపుల్గా ఎలా చేసుకోవాలో, ఎటువంటి బ్లెండర్ యూజ్ చేయకుండా, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ యూజ్ చేయకుండా సింపుల్గా ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక బనానాని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక హాఫ్ కప్పు షుగర్ వేశాను. పావు కప్ అంతా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం, మనం వెనీలా ఎసెన్స్ యూజ్ చేయడం లేదు కాబట్టి ఇలాచీ వేసుకుంటున్నాను అనమాట. చిటికెడంత సాల్ట్, కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఇంతకుముందు మిక్సీ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ పర్ఫెక్ట్గా మిక్స్ అయిందంటే మనం షుగర్ గ్రాన్యూల్స్ ఎక్కడా లేకుండా పర్ఫెక్ట్గా మిక్సీ చేసుకున్నామంటే సరిపోతుంది. కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మైదాని 1.5 కప్పు మైదా తీసుకొని జల్లించుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి రౌండ్గా తిప్పి ఒకసారి కట్ చేయాలి. కొద్ది కొద్దిగా పాలని తీసుకోవాలి. ఈ పాలు కూడా కాచి చల్లార్చిన పాలు అన్నమాట. కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలు వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మనకి బ్యాటర్ రెడీ అయింది అనేది మనకు అర్థమైపోతుంది. కొద్దిగా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే, ఎక్కువ థిక్గా లేకుండా ఎక్కువ లిక్విడ్గా లేకుండా సరిపోయినంత మాత్రం చూసుకోవాలన్నమాట. మనం ఈజీగా వేస్తుంటే బ్యాటర్ ఫ్లోగా పడాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకొని, ఒక పావు టీ స్పూనే వంట సోడా వేశాను. నేను బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయలేదు, వంట సోడానే వేశాను. మన ఇంట్లోనే ఉండే అన్ని వస్తువులతోనే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ కేక్. అంతే, ఇంకా అంతా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. మీరు ఓవెన్ ఉంటే ఓవెన్లో అన్నా పెట్టుకొని చేసుకోండి. నేనైతే కుక్కర్ యూజ్ చేసి కేక్ చేస్తానన్నమాట. ఇప్పుడు బేకింగ్ ట్రేకి కొద్దిగా ఆయిల్ని గ్రీజ్ చేసుకుంటున్నాను. దాంట్లోనే కొద్దిగా మనం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ పైన మనం ఈ గోధుమ పిండి లేదా మైదా పిండి చల్లుకోవడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా కేకు డీమోల్డ్ అవుతుంది. తర్వాత దీన్ని ఇలా సెట్ చేసుకొని ఎక్సెస్గా ఉండే పిండినంతా మనం ట్యాప్ చేసేసి తీసేయాలన్నమాట. ట్యాప్ చేసి తట్టేసామంటే ఎక్స్ట్రాగా ఉండే పిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బ్యాటరు, దాంట్లో మైదా అవన్నీ కలుపుకున్నాం కదా, ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ని మొత్తం ఇందులోకి వేసేసుకున్న తర్వాత, ఇప్పుడు మీకు ఏమైనా టూటీ ఫ్రూటీ కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాకో చిప్స్ కూడా నట్స్ వేసుకోవాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. ఒక్కసారి ఈ బౌల్ని ట్యాప్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే చూసుకొని బనానా కేక్ సింపుల్గా ఎలా చేసుకోవాలో అంతవరకే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు. ఇప్పుడు ప్రీహీట్ అయిపోయింది, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్లోకి మనం బ్యాటర్ని ట్రేలో వేసుకున్నాం కదా, దాన్ని కుక్కర్లో పెట్టేయాలి. కుక్కర్లో పెట్టేసిన తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. మనం సెంటర్లోకి వచ్చేటట్టుగా, ఏదో ఒక సైడ్ ఉండిపోకుండా సెంటర్లోకి వచ్చేలాగా సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ సిమ్ చేశారంటే కుక్ అవ్వదు, లోపలంతా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ పెట్టుకున్నామంటే 30 మినిట్స్ తర్వాత మనకి ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది. చుట్టూరు చూస్తున్నారు కదా, చుట్టూరు మనకి కేకు గిన్నెని వదిలేసి లూజ్ అయినట్లు కనిపిస్తుంది కదా, అదే అర్థమైపోతుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక చాకునైనా టూత్పిక్నైనా గుచ్చి చూసామంటే ఏమి అంటుకోకుండా క్లియర్గా వచ్చిందంటే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం వెంటనే దాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే అలాగే ఉంటే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది, ఎక్కువ కుక్ అయిపోయినట్లు అయిపోతుంది అనమాట. అందుకని వెంటనే తీసేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసామంటే చూస్తున్నారు కదా, ఇంత బాగా చక్కగా కొద్దిగా కూడా అంటుకోకుండా వచ్చేసింది అనమాట. అంతే, సింపుల్గా మన బనానా కేక్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ జనవరి 1కి కొత్త సంవత్సరంలో చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేసి చెప్పండి.
రేపే కదా క్రిస్మస్కి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. మేమైతే ఈ క్రిస్మస్ కన్నా చేసుకోవచ్చు, జనవరి 1 కైనా చేసుకోవచ్చు అని ఈ వీడియోని ముందుగానే పెడుతున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. బనానా కేక్ ఈస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియో